స్వామివారి యొక్క గణపతి ప్రార్థన చేసుకోవాలి. గణపతి ప్రార్థన అయిన తర్వాత బ్రాహ్మణుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాలి. మేము బ్రాహ్మణులు అని మళ్ళీ మాకు వేరే వాళ్ళకి ఆశీర్వాదం చేయడానికి రాదు. మాకు కూడా బ్రాహ్మణులు వచ్చింటారు, బ్రాహ్మణులు మాకు ఆశీర్వాదం చేస్తారు. ఆ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదము మనం తీసుకోవాలి. బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వాళ్ళకు డబ్బులు ఇచ్చి, పంతులు గారు మా పూర్వకో భవ, నేను నా కార్యక్రమాన్ని విధిపూర్వకంగా చేస్తాను అని పంతులు గారు చెప్పారు. ఇది అయ్యాక ఇక్కడ చేసేటువంటి 3 కలశాలు. ముందుగా ప్రధాన కలశం కళాకృష్ణ అంతర్యామి సీతాపతి శ్రీరామచంద్ర స్వామి. ఈ విధంగా వాళ్ళ యొక్క పరివారము, 4 ఆవాహన, అలాగే ఆదిత్యాది నవగ్రహాల ఆరాధన, మరి అటుపక్క కళాకర్షణ చేసేటువంటి సంప్రోక్షణ వీధి, స్వామివారి యొక్క పూర్ణావతి. ఈ విధంగా కార్యక్రమాలు అనేవి ఉంటాయి. స్థాపయామి పూజయామి. ఓం కందాసాచార్య దేవా యజ్ఞాస్య ప్రియతాం బ్రాహ్మణస్య ప్రియతాం భగవాన్ స్వామిః దినః సర్వత్యేకః సుమః సభాభ్రః సర్వదానః బ్రహ్మద్విషః ఆస్య కర్మణో విజ్ఞకర్తారః భవః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ద్విషయః అంతః అందరూ కూడా నండి వాచయిష్యే సామగాయసి బ్రహ్మపుత్రైవ సవానేషు సంతుతి దేవస్య వర్గస్సః తోయతోదిని యదేవ భవరాజే సాదావేవనదలికేనానేంద్ర సుత్వా వృక్షోపవర్తమాన్ ఆచార్య జీవాదురాదిశో తృతీయమస్య వృషభోదక ప్రతిజన సస్వాహ నిర్యదేమ దురయః యదేవ ప్రతిభవస్వాహాదమే స్వాహాదమాదిస్వాహాదమాదిస్వాహ ప్రయత్నస్తారాన్ని యదేవయా వృక్షో విరుద్ధనాజని స్వాహ యోం మారిన్వా త్రోరావిషత్యాస్వాశ్రయో సమానవిగావే అనేకోర్వాహనోత్తరాజనియాసేశ్వర రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. స్వామివారి సీతారామచంద్ర స్వామివారి యొక్క కళాకర్షణ అనేది ఈరోజు జరిగినది. ఈ రోజు నుంచి శ్రీరామనవమి వరకు మండల పూజ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈరోజు కళాకర్షణ అనేది జరిగింది. కళాకర్షణ ఎందుకు చేస్తారు? స్వామివారిని మనము ఇలా ఈ విధంగా పెట్టుకొని మందిరం లోపల పూజ చేసేది అంత కఠినమైనటువంటి పని. దాని గురించి మనము కళాకర్షణ చేసుకున్న తర్వాత ఆ స్వామివారిలో ఉన్నటువంటి కళ ఆ చెంబు లోపల ఆవాహన చేస్తాము. ఆ చెంబు లోపల ఆవాహన చేసి స్వామివారికి మండల పూజలో పాల్గొని స్వామివారికి నిత్యము అక్కడ పూజ అనేది జరుగుతుంది. కాబట్టి కళాకర్షణ చేశాము. అదేవిధంగా స్వామివారి యొక్క కళాకర్షణ హోమం అనేది జరిగింది. స్వస్తి పుణ్యాహవాచనము, మాతృకా పూజనము, అలాగే ఆదిత్యాది నవగ్రహాల యొక్క ఆరాధన చేశాము. స్వామివారికి హోమం కూడా చేశాము. హోమం చేసిన తర్వాత కళాకర్షణ చేసిన తర్వాత స్వామివారి యొక్క పూర్ణావతి చేశాము. అదేవిధంగా మనము పునర్నిర్మాణం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతిష్టాపన తేదీ వచ్చేసి 25, 26, 27 మార్చి నెలలో స్వామివారి యొక్క పునర్ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులు తామెల్లరూ వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు తాండూరులోని ఇందిరానగర్లో గల శ్రీ రామ మందిరం, ఏకైక రామ మందిరం పునర్నిర్మాణంలో భాగంగా ఆలయం పునర్నిర్మించుకోవడం జరిగింది. ఆ పనిలో భాగంగా ఈరోజు ఆలయంలో గల శ్రీరామచంద్రమూర్తి విగ్రహాలని ఆలయం నుంచి వెలుపలికి తీసి శాస్త్రోక్తంగా మా పంతుల ఆధ్వర్యం లోపల, ఇక్కడ ఉన్న కాలనీవాసుల ఆధ్వర్యం లోపల కొత్త ఆలయంకు పునర్ప్రతిష్టాపన వచ్చే నెల మార్చ్ 25, 26, 27న శ్రీరామనవమి పురస్కరించుకొని అదే టైం లోపల పంతులు వాళ్ళందరూ ముహూర్తం తీయడం జరిగింది. కావున భక్తులందరూ ఇట్టి మహత్తర కార్యంలో పాల్పంచుకోవాలి, రాముల సేవలో తరించాలని కోరుకుంటూ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటాం.